ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 7,000 మంది సిపిఐ మహిళా కార్మిక విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. ఖమ్మం నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోనంనేని పాల్గొన్నారు. నిన్న ప్రధాని మోదీ పర్యటన ప్రజాస్వామ్య స్ఫూర్తి విరుద్ధంగా సాగిందన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా మోదీ పర్యటన సాగింది. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలను తిట్టని వాళ్లు లేరు. ఎరువుల పరిశ్రమ ఓపెనింగ్ చేస్తుంటే కమ్యూనిస్టు అడ్డుకున్నారు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో అడుగు పెడుతూ ఆ భూమిని ముద్దాడి పార్లమెంటు భవనానికి నమస్సుమాంజలి ఘటిస్తూ లోపలికి వెళ్ళటం జరిగింది. అంటే ప్రజాస్వామ్యం పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్యానికి నెలవు. ప్రజాస్వామ్యం అనే దేవాలయం పార్లమెంటు. అదే పద్ధతిలో తరచూ రాజ్యాంగం గురించి అనేక సార్లు ఆయన ప్రస్తావన చట్టం అయిపోయింది. నేను చెప్పే ఒట్టి మాటలు కాదు, ఒక్క మాట కూడా నేను ఎక్స్ట్రా చెప్పట్లేదు. చట్టం అయిపోయింది. 6 లక్షల కోట్లతో చట్టం అవటం అంటే అర్థం ఏంటి? అది ఇంకేమి లేవు. పరిశ్రమలు ఆల్రెడీ అంతకుముందే ప్రైవేటీకరణకి చట్టం అయింది. ఈ 6 లక్షలు ఏంటంటే మానిటైజేషన్ పైప్ లైన్. అంటే ఇంకేమన్నా ఉంటే పైప్ లైన్ ద్వారా లాగాలి. అదేంటంటే దాని కింద ఉన్న భూములు, సపోజ్ మన సింగరేణి ఉంది, దాని ఖాళీ భూములు ఉంటాయి. లేకపోతే బ్యాంక్ ఉంది, ఖాళీ భూములు ఉంటాయి. ఆర్టీసీ ఉంటుంది, ఖాళీ భూములు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి చివరి మిగిలి ఉన్న ఏమేమి ఉన్నాయి ఊడ్చుకుంటారని